రేపు జరగబోయే వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కోసము హైదరాబాద్ పోలీసు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నే నేను మన అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ ప్లస్ అట్లా మన కన్సర్న్ ఆఫీసర్స్ మొత్తం హైదరాబాద్ పోలీస్ టీము ఆర్గనైజర్స్ వాళ్ళందరితో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మనం రూట్ కూడా చూసుకోవడం జరిగింది. దాదాపు 12.5 కిలోమీటర్స్ దూరం ఉంది ఈ రూటు. మనము గౌలిగూడ నుంచి కర్మన్ ఘాట్ నుంచి ప్రొసెషన్ వచ్చేసి కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర కలిసి ఇక నుంచి ప్రొసెషన్ తాడ్మాన్ హనుమాన్ టెంపుల్ కి బయలుదేరుతుంది. సో మన మొత్తము హైదరాబాదు మల్కాజ్గిరి పోలీసు కోఆర్డినేషన్ తోని అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3000 పోలీస్ సిబ్బందితోని మన ఆఫీసర్స్ కూడా కన్సర్న్ డీసీపీస్ కన్సర్న్ సిఆర్ టీము మన టాస్క్ ఫోర్స్ అందరు కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా నేను హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్ తోని వీడియో కాన్ఫరెన్స్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఎక్కడెక్కడ మనకు ఛాలెంజెస్ ఉన్నాయో దానిపైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. అట్లానే మనము జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీషియల్స్ ప్లస్ టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ తో కూడా కోఆర్డినేట్ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ప్రతి పండుగకు చాలా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీస్ కు తెలంగాణ ప్రభుత్వానికి. సో ఈసారి కూడా వాళ్ళు అట్లానే మనకు సహకరించి ఈ యొక్క వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కూడా బాగా సక్సెస్ఫుల్ గా హైదరాబాద్ కండక్ట్ చేయడానికి అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. గతంలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా సహకరించి ఈ యొక్క సెలబ్రేషన్ కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. మనము 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. కొన్ని చోట్ల కొన్ని టెంపుల్స్ లో అన్నదానము కొన్ని స్పెషల్ పూజలు ఉంటావు. ఆ టెంపుల్స్ కూడా చూసుకుంటూ ఈ ఒక 168 ప్రొసెషన్స్ కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు చేయడం జరుగుతుంది. ఫ్రంట్ టేల్ ఎండ్ పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అట్లానే ట్రాఫిక్ సిబ్బందిని కూడా మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా జంక్షన్స్ లో ఈ ఒక జామ్ అయ్యే అవకాశం ఉంది. సో దానిపైన కూడా అందరు కూడా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. మన సిఆర్ టీము ప్లస్ అట్లానే మన టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ కూడా మనము డ్యూటీలో ఉండడం జరుగుతుంది. సో అట్లానే మనము లాస్ట్ టైం కూడా శ్రీరామనవమిలో అంతకుముందు కూడా జరిగిన మన సెలబ్రేషన్స్ కూడా మనము డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా మనము 3 ప్రత్యేకమైన డ్రోన్స్ కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. సీసీటీవీ ప్రొసెషన్ వెంట కూడా సీసీటీవీని మనం యాక్టివేట్ చేయడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ ద్వారా సెంటర్ నుంచి కూడా మనం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. నేను కూడా బషీర్బాగ్ ఆఫీస్ నుంచి కూడా పర్సనల్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో టెక్నాలజీ వైజ్ కూడా మనం చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.